నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. ఓకే. మా అబ్బాయితో ప్రాబ్లం అండి. ఇప్పుడు మా అబ్బాయి వచ్చి విరాంటితో ఉంటున్నాడు. అక్కడికి వచ్చి నువ్వేమన్నా ఇబ్బంది పెడితే నేను చచ్చిపోతాను అంటున్నాడు. మీ పేరు? నా పేరు రత్నకుమారి. రత్నకుమారి. హెల్త్ కింద అంతా మంచిగా ఉందా? లేక ఏమన్నా ఈ మధ్య జ్వరాలు రావడం కానీ ఇట్లా ఏమైనా జరిగిందా? మీరు వెళ్తారా? చాలా బాగుంటుంది. దానికి ట్యాప్కి కనెక్ట్ ఉంది కదా దానికి. చల్ దాంట్లో పోయి చూసుకుందాం. దాంట్లో అమ్మ మొగుడు. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క 1 minute నా కోసం టైం కేటాయించండి. సో గైస్, మీ దగ్గర ఏమైనా సెకండ్ హ్యాండ్ కార్స్ ఉన్నాయా? సో మీరు దాన్ని అమ్ముదాం అనుకొని ఆగిపోతున్నారా? అంటే లైక్ సెకండ్ హ్యాండ్ డీలర్స్కి కమిషన్ ఇవ్వలేక ఆర్ జెన్యున్ బయర్స్ లేక మీరు ఆగిపోతున్నారా? సో మీలాంటి వాళ్ళ కోసమే సో మీ కార్స్ని నేను సేల్ చేసి పెడతా అని చెప్పేసి అయితే నేనైతే మీకు చెప్తున్నా. సో అదే విధంగా అంటే మీ మీవి ఏ కార్స్ ఉన్నా కానీ సరే దాని ఫొటోస్, దాని ఫీచర్స్, ఆ మోడల్, ఆ కార్లో ఏమేమి రిపేర్స్ ఉన్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ నాకు కాల్ చేయండి ఆ నెంబర్కి. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా, ఈ నెంబర్ కూడా ఈ ఇన్స్టాగ్రామ్కి కూడా మెసేజ్ చేయండి. సో మీది ఏ కార్ ఉన్నా కానీ సరే ఆ కార్ యొక్క వీడియో తీసుకొని దాని ఫీచర్స్ ఇవన్నీ నేను వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అర్జున్ బ్లాగ్స్లో రిలీజ్ అయ్యే వీడియో ముంగట నేను ఆ వీడియో అనేది చేసిస్తాను. సో కార్ ఎవరికి నచ్చినా కానీ సరే మీ కారు తప్పకుండా కొంటారు. సో అతి తక్కువ రోజుల్లో మీ కారు సేల్ చేసే బాధ్యత నాది. సో ఎవరికి కార్ కొనాలన్నా అమ్మాలన్నా కానీ సరే నా నంబర్కి మెసేజ్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. అండ్ ఇదే కాకుండా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మన దగ్గర జెన్యున్ సర్వీస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనము ప్రతి ఒక్క కార్ని మనం మెకానిక్తోని చెక్ చేయించి మరీ సేల్ చేస్తాం. మనము ఎటువంటి ఫ్రాడ్ ఉండదు, ఎటువంటి డోకా ఉండదు మన దగ్గర. సో ఇంకొకటి లైక్ సబ్స్క్రైబర్సే కాకుండా మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా సెకండ్ హ్యాండ్ కార్ డీలర్స్ షోరూమ్ కనుక ఉంటే కనుక వాళ్ళ కార్స్ సేల్ అవ్వకపోతే కూడా మనము ఆ కార్స్ యొక్క వీడియోస్ తీసుకొని మనము అర్జున్ బ్లాగ్స్లో వీడియోస్ అనేది చేసేస్తాం. సో కార్ అనేది తప్పకుండా సేల్ అవుతుంది. సో ఎవరికి ఎటువంటి కార్ అమ్మాలన్నా, ఎటువంటి కార్ కొనాలన్నా కానీ సరే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దానికి కూడా మెసేజ్ చేయండి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. గైస్, ఈరోజు అయితే మన దగ్గరికి ఎట్లా చెప్పాలో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే అది విన్న తర్వాత నాకే చాలా బాధ అనిపించింది. ఆమె మాట్లాడే మాటలు. ఒకసారి ఆమె నాకు కాల్ చేయి అని చెప్పేసి అంటుంది. ఒకసారి అయితే మనమైతే ఇప్పుడు ఆమె కాల్ చేద్దామని అయితే మిగతా డీటెయిల్స్ అన్నీ నాకైతే మెసేజ్లో పెట్టింది. సో ఇక్కడ కేసు ఏంటంటే వచ్చేసి వాళ్ళ కొడుకు వేరే ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని చెప్పేసి అయితే ఆమె అంటుంది. అది ఏమైంది ఏందనేది అయితే మనం ఒకసారి ఆమె కాల్ చేసి ఒకసారి కనుక్కుందాం మనము. సో చూద్దాం ఏమవుతుంది ఏందనేది. సో గైస్, ఇంకొకటి వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఇదొక అలర్ట్ అనుకోండి. ఇదొక ఏంటంటే నా పేరు మీద కానీ అర్జున్ బ్లాగ్స్ కానీ క్రేజీ శాలిని కానీ ఇంకా మా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద కానీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి మీకు వీళ్ళతో కల్పిస్తా, వీళ్ళతో నేను మాట్లాడి కేసు సాల్వ్ చేపిస్తా, ఇంత పైసలు ఇవ్వండి అంటే ఎవ్వరికి పైసలు ఇవ్వకండి. మా టీం వాళ్ళు కానీ మేము కానీ ఎవరి దగ్గర పైసలు తీసుకోము. ఎవరి దగ్గర పైసలు తీసుకొని మేము కేసెస్ సాల్వ్ చేయము. సో మా పేర్ల మీద ఫ్రాడ్ జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. పైసలు అస్సలు పొడగొట్టుకోకండి. ఎవరికి పడితే వాళ్ళకి పైసలు అయితే ఇవ్వకండి. ఇది మేము కుల్లా చెప్తున్నాం. మేము ఎటువంటి పైసలు ఎవరి దగ్గర నుంచి తీసుకోము. సో ఆమెకైతే కాల్ చేస్తున్నాం, ఒకసారి ఇందాం ఏమంటుందా.
హలో అమ్మ, నమస్తే అమ్మ. నమస్తే బాబు. అదే అమ్మ, కాల్ చేయమని చెప్పేసి అన్నారు, మెసేజ్ పెట్టారు. ఏందమ్మా ప్రాబ్లం ఏందమ్మా? నేను శివ ప్రాబ్లం మాట్లాడుతున్నామ్మా. ఏంటంటే అండి, చెప్పండి అమ్మా. శివ, అదే మీరు చేసిన వీడియోలో నేను చూస్తున్నాను. ఓకే అమ్మా. ప్రాబ్లం ఏంటంటే అండి, ఇప్పుడు నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. ఓకే. మా అబ్బాయితో ప్రాబ్లం అండి. ఇప్పుడు మా అబ్బాయి వచ్చి ఇరాంటితో ఉంటున్నాడు. ఎవరు మీ అబ్బాయా? మా అబ్బాయి అండి. ఎంత ఉంటుందమ్మా మీ అబ్బాయికి ఏజ్? 22, 23 సంవత్సరాలు ఉంటది. ఓకే, చదువుకుంటున్నాడా? చదువుకుంటున్నాడు. ఓకే అమ్మా, ఏందమ్మా ప్రాబ్లం ఏంది? ఏ ఆంటీతో ఉంటున్నాడు, అసలు ఏంది? తన రూమ్ కూడా నాకు తెలుసు. ఆ, అయినా తన రూమ్ కి వెళ్ళి నేను ఏమన్నా అల్లరి చేద్దామన్నా కూడా మరి వీడితో ప్రాబ్లం వస్తుందని చెప్పేసి నేను వెళ్ళట్లేదు. ఆహా. అంటే ఏం? ఏదన్నా పోలీస్ కంప్లైంట్ అది చెప్పండి చెప్పండి. పోలీస్ కంప్లైంట్ అది ఇద్దామన్నా నా జాబ్ కి ప్రాబ్లము, ఉమ్, నేను నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అంతవరకు నేను వెళ్ళలేదు. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ, అంటే మీ కొడుకు ఏమన్నా అక్కడికి వెళ్ళి వస్తున్నాడు, డబ్బులు పట్టుకెళ్ళిపోతున్నాడు. ఆ, 10,000 చేతికి ఎంత దొరికితే అంత పట్టుకెళ్ళిపోతున్నాడు. అదేంట్రా అని అడిగితే నువ్వు అక్కడ నన్ను కొట్టబోవడము చేయబోవడము అలా చేస్తున్నాడు. మరి ఆమె ఏం మందు పెట్టిందో ఏం చేసిందో మనకేం అర్థం అవట్లేదు. మాకు ఉమ్, ఉమ్, ఉమ్. ఇంటి దగ్గర చాలా ఇబ్బందిగా ఉంది. ఉమ్, ఉమ్, ఉమ్. ఉమ్, ఓకే. అంటే మీ కొడుకు ఇప్పుడు వేరే ఆంటీతోనే ఒక రూమ్లో ఉంటున్నాడు అని చెప్పేసి మీరు అంటున్నారు. అవును. మీరు చూసారమ్మా? అంటే మీరు వెళ్ళి చూసారా? అంటే మీ కొడుకు ఆమెతో ఉండడం రూమ్లోకి? అంటే నేను వెళ్ళి చూసానంటే చూడకపోయినా నాకు తెలుసు, ఆ రూమ్ నాకు తెలుసు. ఓకే. కానీ అక్కడికి వెళ్ళే ఇది లేదు. ఈ పిల్లడికి భయపడి నేను వెళ్ళట్లేదు. అంటే భయపడి అంటే ఏమంటున్నాడు మీ పిల్లోడు? ఏమంటున్నాడు? అక్కడికి వచ్చి నువ్వేమన్నా ఇబ్బంది పెడితే నేను చచ్చిపోతాను అంటున్నాడు. ఆమె ఏజ్ ఎంత ఉంటుందమ్మా? ఆంటీ వయసు ఎంత ఉంటుంది? ఆమె ఏజ్ వచ్చి 45 సంవత్సరాలు అలా ఉంటది. 45 సంవత్సరాలు ఉంటుందా? ఉంటది. 40 ఆమెతో ఏం సంబంధం పెట్టుకున్నాడమ్మా మీ అబ్బాయి? మరి ఆమె ఏం చేసిందో మరి మనకు తెలియదు కదా. ఏం మందు పెట్టిందో ఏం చేసిందో మనకు తెలియదు. ఆహాహా. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మీ అబ్బాయి ఆమెతో ఉండబట్టి? చాలా రోజులు అవుతుందండి. కాకపోతే నిదానంగా తెలిసింది మాకు. ఆహాహా. అచ్చా. తెలిసినా కూడా ఏం చేయలేని పరిస్థితి అనమాట. ఆహా. ఏమనంటే బ్లాక్మెయిల్ చేస్తుండే, అది చేసుకుంటా ఇది చేసుకుంటా అని చెప్పేసి. అవునండి, అవునవును. ఆహా. అంటే అమ్మ, మరి ఇంట్లో ఎవరు మగవాళ్ళు లేరా? అంటే లైక్ మీ వాళ్ళ ఫాదర్ గిన ఎవరు లేరా అమ్మ? చెప్పండి. ఇంకా మరి మగవాళ్ళున్నా ఆడవాళ్ళున్నా ఎవరు మాట్లాడినా ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఆహాహా. అచ్చా. పిల్లల్ని పోగొట్టుకోలేం కదా. అవునవును. అది. అచ్చా. అదే అమ్మా, ఇప్పుడు ఏం చేయమంటారు మరి? అంటే లైక్ ఇప్పుడు మీ అబ్బాయిని ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి మేము కౌన్సిలింగ్ ఇచ్చి ఆర్ సంథింగ్. ఇంకొకటి ఏంటంటే అమ్మ, మేము అక్కడికి వెళ్తాం, మీరు అడ్రస్ తెలుసు, డోర్ నెంబర్ అంతా తెలుసా అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే అక్కడికి వెళ్ళాం అనుకోండి, ఒకవేళ మా టీమ్మేట్స్ కూడా వస్తారు, మీరు ఆల్రెడీ మా వీడియోస్ చూస్తారు కాబట్టి ఒకవేళ వినకపోతే మాత్రం చెయ్యి అయితే చేసుకుంటాం మీ అబ్బాయి మీద. అంటే వినకపోతే చేయండి బాబు, ఏం చేసినా కొట్టకుండా చేయాలా? మా అబ్బాయి మీద అయితే చెయ్యి చేసుకోవద్దు. అవును. ఒకవేళ వినకపోతే ఏం చేస్తామమ్మా మనము? వినకపోతే మీరు ఏదో కౌన్సిలింగ్ ఇవ్వడమో చేయడమో చెయ్యండి. ఆ పిల్లాడు ఇలా కాదు అలాగని తెలుసుకునేటట్టు చేయండి. ఓకే అమ్మ, తెలుసుకుంటట్టు చేస్తాము. అండ్ ఇంకొకటి అమ్మ, నాకు మీరు ఏమంటారు, మీరు కెమెరా ముంగటికి వచ్చి మాట్లాడలేరా అమ్మ? మీరు ఇట్లా కాల్లో కాకుండా. అంటే కెమెరా ముందుకు రావడానికి నేను గవర్నమెంట్ జాబ్ అండి, నేను రాలేను అలాగా. అచ్చా. ఎంతమంది పిల్లలమ్మా మీకు? నాకు ఒక బాబు పాపనా. ఓకే అమ్మ, ఇప్పుడైతే మీరు నాకు సరే, నేను రేపు మీరు ఎక్కడికి వస్తారు చెప్పండి. మీరు నేనే మీ దగ్గరకు వస్తాను. మళ్ళీ నాకు వాళ్ళ అడ్రస్ ఎక్కడుంది, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏంది అనేది నాకు మొత్తం చూపించేసేయండి. నేను వెళ్తాను. నేను వెళ్ళి ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగానే నేను మాట్లాడతాను. అండ్ ఇంకొకటి అమ్మ, ఆంటీ ఎవరైతే ఉన్నారో తన గురించి మీకు ఏమైనా తెలుసా అమ్మ? లైక్ తనకు మొగుడు ఉన్నాడు, పెళ్ళి అయింది, అట్లా ఏమైనా తెలుసా మీకు తన గురించి? ఆ మొగుడు ఉన్నాడో లేదో, మా మొగుడు గురించి అయితే మనకు తెలియదు. ఓకే. అచ్చా. సరే అమ్మ, నాకు ఇంకొకటి ఏంటంటే, మీ కొడుకు ఎవరైతే ఉన్నారో ఏమైనా సోషల్ మీడియా అకౌంట్స్ ఏమైనా వాడతాడా? లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇట్లాంటివి ఏమైనా వాడతాడా? ఇన్స్టాగ్రామ్ వాడతాడా? సరే అమ్మ, నాకు ఒక పని చేయండి. నాకు ఒక్కసారి మీ అబ్బాయి ఏదైతే ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాడో అది నాకు ఒక్కసారి ఐడికి ఏమన్నా చెప్పగలుగుతారా మీరు?
నేను మా అమ్మాయి వచ్చిన తర్వాత అడిగి చెప్తానండి. ఓకే అమ్మ, మీ అమ్మాయి వచ్చిన తర్వాత నాకు ఒక్కసారి అడిగి నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి అట్లా నాకు మెసేజ్ చేయండి, నాకు స్క్రీన్ షాట్ పెట్టియండి నాకు వాట్సాప్లో, నేను మాట్లాడతాను ఒక్కసారి. మీరు రేపు మీరు లొకేషన్ పెట్టండి, రేపు నేను మీ ప్లేస్కి వస్తాను, నాకు వాళ్ళ అడ్రస్కి అవన్నీ చూపించండి. నేను మీరు వచ్చినప్పుడు నేను వీడియో తీసుకోను, నేను మీరు అడ్రస్ చూపించేటప్పటికి నేను వీడియో తీసుకోను, నేను డైరెక్ట్ వెళ్ళిపోతాను, నేను మీ వీడియో ఏం తీసుకోను. ఓకేనా అమ్మ? కానీ మీరు ఇప్పుడు మాట్లాడేది అయితే రికార్డ్ అవుతుందమ్మా, మీరు ఓకే కదమ్మా? జస్ట్ మాటలు రికార్డ్ అవుతుంది. పర్వాలేదు, మాటల వరకు పర్వాలేదు, మీడియా ముందుకు రావాలంటే మేము రాలేమండి. ఓకే అమ్మ, సరే అమ్మ, నేను ఒక్కసారి నేను రేపు వచ్చి నేను కాల్ చేస్తాను మీకు అక్కడికి, మీరు లొకేషన్ పెట్టండి నాకు. సరే అండి, సరే. ఓకే అమ్మ. సో గైస్ చూసారు కదా, ఆమె ఏమంటుందంటే వాళ్ళ కొడుకు ఇట్లా వేరే ఆంటీతో సంబంధం పెట్టుకున్నాడు, ఏమన్నా అంటే నేను అది చేసుకుంటా ఇది చేసుకుంటా అని చెప్పేసి అయితే బ్లాక్మెయిల్ చేస్తున్నాడంట. సో మనమైతే రేపైతే వెళ్దాము, అక్కడికి వెళ్ళిన దాని తర్వాత ఆంటీ ఒకవేళ ఆ అడ్రస్కి నాకు చూపిస్తుంది, చూపించిన తర్వాత ఇక ఏం చేయాలో అది చేద్దాం మనం, చూద్దాం. అప్పటి వరకు నేను ఆలోచిస్తా ఎట్లా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి, ఏ విధంగా వాడిని పట్టుకోవాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా బయట పెట్టాలి ఏంది అనేది నేను ఒక ప్లాన్ చేసుకొని నేను అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంది అనేది బయట పెట్టి ఇద్దరికి ఒక భయం అనేది పెట్టేలాగా చూస్తా. ఏమో ఇది వర్కౌట్ అవుతుందో కాదో నాకు తెలియదు, ఎందుకంటే ఏమన్నా అంటే అతను నేను చచ్చిపోతా అది ఇది అని చెప్పేసి అంటున్నంట. సో చూద్దాం ఏమవుతుంది ఏందనేది. సో మనకైతే ఆంటీ అయితే మనకైతే అడ్రస్ అయితే చూపించేసింది, మనమైతే వెళ్తున్నాం ఇప్పుడు ఆంటీ దగ్గరికి. అరే బడ్డీ తాళాలు గిన్నె తీసుకొని నువ్వు కింది ఉండు, నేను అవన్నీ కెమెరా గిన్నె అవన్నీ సెట్ చేసుకొని వస్తా. అండ్ ఇంకొకటి వాళ్ళ ఇంట్లోకి మనం ఎట్లా గుసాయిస్తున్నామంటే వాళ్ళ ఇంట్లోకి లైక్ హెల్త్ సర్వే అనే పేరుతో మనం ఏదో గుసాయించేస్తున్నాం మనం వాళ్ళ ఇంట్లోకి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినాక వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందనేది కనుక్కోవాలి. సో కనుక్కోవాలంటే కెమెరా పెట్టాలంటే ఇంట్లోకి వెళ్ళాలి, ఏ విధంగానైనా ఇంట్లోకి వెళ్ళాలి. సో ఇంట్లోకి అయితే వెళ్తాం మనము. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నేను బటన్ కెమెరా అయితే ఉంటుంది, అది ఇంకొకటి ఏంటంటే దానికి మ్యాగ్నెట్ కూడా ఉంటుంది, దానికి ఏదన్నా ప్లేస్ కనిపిస్తే ఆ ప్లేస్లో నేనైతే ఆ కెమెరా అనేది నేను పెట్టేస్తాను. సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంది అనేది నేను మొత్తం అలా రికార్డ్ అవుతుంది. సో నెక్స్ట్ డే ఏ విధంగానైనా వెళ్ళి నేను ఆ కెమెరా తీసుకునే విధంగా ఉండాలి. సో ఫస్ట్ అయితే ఇప్పుడైతే నేను వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాళ్ళ ఇంట్లోకి నన్ను రానిస్తారా రానియరా, వాళ్ళు ఉంటారా ఉండరా అనేది అయితే నాకు తెలియదు. సో ఇప్పుడైతే నేను వెళ్తున్నా. మీరు బయట ఉండాలి, మీరు గల్లి బయట ఉండాలి. మీరు నాకు ఏదో లొకేషన్ చూసుకున్నప్పుడు అయితే నాకు ఏదో బస్సు అన్నట్టుగా అనిపించింది. మీరు గల్లి బయట ఉండండి. ఒకవేళ పెద్దది పట్టుకొని రాసుకున్నాను, ఆ బుక్ ఉంటుంది, ఆ బుక్ తీసుకొని పోవాలి. పెట్టాము అట్లా పెన్నుల్లో అడిగినట్టు ఎందుకంటే మళ్ళీ ఎవరన్నా వాళ్ళ సైడ్ నుంచి ఎవరన్నా వీళ్ళు వచ్చినట్టు అట్లా అని చెప్పేసి మిమ్మల్ని వేసుకొని పోతాం. మీరు ఒకసారి చూడు, ఒకవేళ అక్కడ పోయినాక ఆమె లేకపోయిందనుకో ఆ పిక్తో కనుక ఎవరైనా కనిపిస్తే మీరు పట్టేసుకోవడం కానీ ఫాలో కావడం కానీ చేయండి. ఒకసారి నాకు అడుగురా, 229 ఎటు వస్తుంది అడుగు, అది ఇక్కడ గల్లీ ఉంది, కన్ఫ్యూజ్ అవుతుంది ఒకసారి. 229 రూమ్ నెంబర్ ఇక్కడ, డోర్ నెంబర్ ఇక్కడ, డోర్ నెంబర్ 229 ఏగలన్నా అలా ఏగలన్నా 7 గలు రైట్ తీసుకో 3 గలు. ఓకే థ్యాంక్ యూ అన్న. సో గైస్ మేమైతే వాళ్ళ ఇంటికాడికి అయితే వచ్చేసినాం. సర్వే రాసుకోవాలి, మీ పేరు మీ డీటెయిల్స్ ఇవ్వండి, జస్ట్ మీకు ఏమన్నా హెల్త్ ఎలా ఉంది అనేది రాసుకోవాలి. లేదంటే మీ ఇష్టం, మళ్ళీ ఇది ప్రతి డోర్ నెంబర్ చేస్తున్నాం, మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి చేసుకుంటారు మీకు. మళ్ళీ రాసుకోవచ్చా? ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? కొట్టున్నారు కదా, మాకు 3 పనులు ఉంటాయి. అది ఓకే బ్రో, 5 మినిట్స్లో అయిపోతాను. ఎవరు చెప్పారు నువ్వు మాట్లాడు ఫస్ట్, ఏం పని? గవర్నమెంట్ నుంచి మాట్లాడుతాం. మేము కాకపోతే పోలీసు వాళ్ళు వచ్చి చేసుకుంటారు. రోడ్గా మాట్లాడుతున్నావు. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇంట్లో? 2 years. మీ పేరు? కుమార్. ఏజ్? 22. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 2 years. 2 years. ఒకటి మన ఆపుతారా, స్మెల్ పడతలేము. మా అబ్బాయిని
మీ పేరమ్మా? సరే బ్రో, మేము వెళ్ళినాక చేసుకోకుండా స్మెల్ పడదు బ్రో సార్. సరే సరే చెప్పండి. మీ పేరు? నా పేరు రత్నకుమారి. రత్నకుమారి. ఏజ్ నాకు 31. అయిపోయిందా బ్రో? ఆగండి బ్రో, ఎందుకంత తొందర బ్రో? అక్కడ నుంచి ఆ ఇంటి నుంచి చేసుకొని వచ్చామా, ఎవరు ఇంత అబ్జెక్షన్ చేయలేదు, మీరు ఎందుకు ఇంత అబ్జెక్షన్ చేస్తారు? అవును బ్రో, ఒక 5 minutes అంతే. సరే సరే రాసుకుంటాను. మీ రిలేషన్ ఏమవుతారు మీకు? రిలేటివ్స్. ఏమవుతుంది? అత్తనా? మదర్-ఇన్-లా. హెల్త్ గిన్ అంతా మంచిగా ఉందా? లైక్ ఏమన్నా ఈ మధ్య జ్వరాలు రావడం కానీ ఇట్లా ఏమైనా జరిగిందా? మీరు వెళ్తారా? చాలా బాగుంటుంది. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? మరి అది అక్కడ పెట్టేయమని ఆడ వెనకాల ఉంది కదా, అది పక్కింటి పిలుస్తున్నారు. వెళ్తాం. సరేనా? సరే. ఇది ఇక్కడ ఉంది. నడు బ్రో, నడు నడు. అర్థమైందా? పని పడలేదు. ఇప్పుడు ఎక్కుతుందా ఛార్జింగ్? ఛార్జింగ్ చెప్పడానికి చూసిన ఛార్జింగ్ కరెక్ట్ ఉంది, 100% కరెక్ట్ ఫిక్స్ చేసేసిన. కరెక్ట్ ఫిక్స్ చేసేసిన. మెమరీ క్లియర్ ఉంది కదా? క్లియర్ ఉంది. సరే, మనమైతే పెట్టేసినాం. ఇంకేం రికార్డ్ అయితే ఏందనేది మనం పోయి ఆఫీస్కి పోయి చూద్దాం. ఎందుకంటే ఆఫీస్కి దానికి ట్యాబ్కి కనెక్ట్ ఉంటుంది, కనెక్ట్ ఉంది కదా దానికి. చల్ దాంట్లో పోయి చూసుకుందాం. దాంట్లో మా అమ్మ మొగుడు పని పడలేదు తిరుగుతా ఉంటారు. తీసే అన్నం పెట్టు. అది వద్దు, అన్నం పెట్టు. ఏం కూర ఉండవు? నిన్న అడిగేది ఏం కూర ఉండవు? పప్పు. ఈరోజు కూడా పప్పేనా? చికెన్ ఏమైనా ఉండొచ్చు కదా? ఈరోజు అదే శనివారం అని చేయలేదు. ఫోన్ పక్కన పెట్టి మనం తిన్నాము. ఆగు.
అమ్మ నేను గ్రౌండ్లో ఉన్నాను క్రికెట్ ఆడుతాను వచ్చేస్తాం సార్ వచ్చేస్తాం నాకు 10-15 ఫోన్ తీసుకొస్తాను అమ్మ 10-15 తీసుకొస్తాను నేను తిన్నాను